హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్షేడ్ని. ఈరోజు ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది రైతు సోదరులు నన్ను అడుగుతున్నారు, అన్న మిర్చి రేటు భవిష్యత్తులో పెరిగిద్దా పెరగదా, అంటే మిర్చి బస్తాలు ఏసీలో నిల్వ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, మిర్చి బస్తాలు ఏసీలో నిలబెట్టుకుంటే రేటు పెరిగిద్దా పెరగదా, ఏ నెలలో రేటు పెరగడానికి అవకాశం ఉంది అనేసి అయితే నన్ను అడగడం జరుగుతుంది. దానికోసం రైతు సోదరుల కోసం అయితే ఈ వీడియో మనం పెట్టడం జరుగుతుంది. అయితే రైతు సోదరులారా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అయితే మిర్చి బస్తాలు ఏసీలో పెట్టుకోవచ్చా అంటే, చాలామంది రైతు సోదరులు ఇప్పుడున్న రేట్లకి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రేట్లకి అమ్ముకోవాల్సిన అవసరం లేదనేసి కొంతమంది రైతులు, అంటే అందరు రైతులు కాదు, కొంతమంది రైతులు అయితే మిర్చి బస్తాలు ఏసీలో పెట్టుకోవడం జరుగుతుంది. ఎక్కువగా మేజర్గా ఒక 70% రైతులు మిర్చి బస్తాలు ఏసీలో పెడుతున్నారు. ఈ 70% రైతులు మిర్చి బస్తాలు ఏసీలో పెట్టడం వల్ల ఏసీలో నిండటానికైతే అవకాశం ఉంది. మనం నిన్న వీడియోలో అయితే మనం చెప్పాము, మిర్చి బస్తాలు ఏసీలోకి ఎక్కువ ఎక్కుతున్నాయి అనేసి అయితే మేము చెప్పాము. అయితే వివరం కూడా చెప్పాము, ఎక్కడ ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఎన్ని బస్తాలు ఎక్కాయి, ఇంకా ఎన్ని ఎక్కాలా అనేసి వివరం చెప్పాము. మీరు అది చూడాలనుకుంటే ఒకసారి మనం నిన్నటి వీడియోలో చూడండి. అయితే రైతు సోదరులు మిర్చి బస్తాలు అయితే ఏసీలో పెడుతున్నారు. అయితే ఈ సంవత్సరం అయితే గత సంవత్సరాలనే ఏసీలు నిండటానికి అయితే పూర్తిగా అవకాశం అయితే ఉంది. అయితే ఏసీలు నిండిన తర్వాత మనకి మిరపకాయల రేట్లు వస్తాయా రావా, ఏ నెలలో మిరపకాయల రేటు రావచ్చు అనేసి అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు మిర్చి బస్తాలు ఏసీలో నిల్వ పెడితే రేట్ ఎప్పుడు పెరగచ్చు? జూన్లో పెరగచ్చా, జూలైలో పెరగచ్చా, ఆగస్టులో పెరగచ్చా, సెప్టెంబర్లో పెరగచ్చా, అక్టోబర్లో పెరగచ్చా, నవంబర్లో పెరగచ్చా, డిసెంబర్లో పెరగచ్చా, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏ నెలలో రేటు పెరిగిద్ది అనేసి అయితే ఎవరు నిక్కచ్చిగా అయితే చెప్పలేరు. కాకపోతే కొన్ని ఊహాగానాలు, కొన్ని ఆలోచనలు, దాన్ని బట్టి అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఒక్కొక్కసారి రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇవైతే ఈ రేట్లు పెరగాలి అంటే ఎక్స్పోర్ట్ కావాలా, అయితే ఎక్కువ ఏ నెలలో ఎక్స్పోర్ట్ వచ్చింది అనేది కూడా కొద్దిగా మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేదా అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా ఉంది, ఎక్స్పోర్ట్ లేకుండా అయితే లేదు. అసలు ఎక్స్పోర్ట్ లేకపోతే మిరపకాయల రేట్లు 3,000కి 4,000కి వస్తాయి. ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి మంచి కాయలకి 13,000 వరకు మార్కెట్ ఉంది, లెఫ్ట్ కాయలకి అయితే 6,000 నుంచి ఉంది. అయితే ఎక్స్పోర్ట్ ఉన్న రేట్లు ఎందుకు పెరగట్లేదు అంటే, చాలామంది వ్యాపారస్తులు కూడా, అంటే అటు రైతులు ఇటు వ్యాపారస్తులు ఇద్దరు డిసైడ్ అయ్యారు. వ్యాపారస్తుల కంటే కూడా ఎక్కువ రైతులే డిసైడ్ అయ్యారు. ఎందుకంటే రేట్ ఎక్కువ పోవట్లేదులే, ఇంకా వ్యాపారస్తులు ఈ రేట్ అడుగుతున్నారు, ఇంకా సరిపోయింది అనేసి రైతులు కూడా ఆ రేటుకి అమ్ముతున్నారు. మొన్న గుంటూరులో అయితే కొంతమంది రైతు సోదరులు మద్దతు ధర 11,700 800 ఇచ్చారు. కాదు, ఇది 15,000 కావాలని అయితే కొంతమంది రైతు సోదరులు ధర్నా చేయడానికి సిద్ధపడ్డారు. అయితే రైతు సోదరులు ధర్నా చేసేటప్పుడు ఒక 30 మందో 40 మందో ఉన్నారు. కానీ ధర్నా అయిపోయే నాటికి మిర్చి యార్డ్లో ఒక 5గురో 4గురే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. అయితే మిర్చి యార్డ్లో ధర్నా చేయడానికి 30 మంది 40 మంది ఉన్నారంటే మిర్చి యార్డ్కి దగ్గర ఆ రోజు ఒక 500-600 మంది రైతు సోదరులు అయితే రావడం జరిగింది. 500-600 మంది రైతు సోదరులు వచ్చినా కానీ అందులో 30 మంది 40 మంది ధర్నాకి సిద్ధపడ్డారు, మిగతా వాళ్ళు సిద్ధపడలేదు. ఎందుకు సిద్ధపడలేదంటే, మన ధర్నా చేస్తే మాత్రం రేట్ వచ్చిద్దా, మనం రేట్ వచ్చేదైతే మనం ధర్నా చేసినా అవుతుంది, చేయకపోయినా అవుతుంది, మనం ధర్నా చేయాల్సినంత అవసరం ఏమున్నది అనేది కొంతమంది రైతులు అనుకోవటం. కొంతమంది రైతులు ఏమనుకుంటారంటే, అరే ఇది మన ప్రభుత్వం అధికారంగా, మన ప్రభుత్వం మీద మనకి వ్యతిరేకంగా మనం ధర్నా చేయకూడదు, చేస్తే మన ఎట్లా అనేసి కొంతమంది రైతు సోదరులు అటు రాజకీయంగా ఆలోచిస్తున్నారు, ఇటు అశ్రద్ధ నిర్లక్ష్యంగా కూడా ఆలోచిస్తున్నారు. రైతు సోదరులారా, మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పండించే పంటకి మీరు చాలా పెట్టుబడి పెడుతున్నారు. అంటే నేను రైతులు తక్కువ చేసి మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దండి. రైతులకి యూనిటీ తగ్గిందనేసి నాకైతే అర్థమైంది. మీరు యూనిటీగా కనుక ఉంటే రేటు నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్లో ఉన్నా కానీ ఎక్స్పోర్ట్ ఉంది, సేల్స్ బాగా జరుగుతుంది, కానీ రేట్లు అయితే పెరగట్లేదు. అది ఒకసారి మీరు ఆలోచించండి రైతు సోదరులు, ఈ విషయం గురించి మీరు ఆలోచించండి. నేను రైతులను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు, ఇది మీకోసం నేను చేస్తున్న వీడియో. అయితే రైతుల్లో యూనిటీ అయితే కొద్దిగా లోపించింది అయితే మనం అనుకోవాలి. రైతులు మొత్తం కనుక కలిసి ఒకే మాట మీద కనుక నిలబడితే ఈ రేటు అయితే మేము అమ్ముతాము, ఈ రేటు కొనుక్కోవాల్సింది అనేది మీరు కొద్దిగా నెక్కచ్చిగా గట్టిగా కనుక నిలబడితే రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర మీద కూడా
నిలబడటానికి అవకాశం ఉంటుంది. రైతులు కనుక యూనిటీ కనుక లేకుండా కనుక ఉండి నేను అనుకున్నాం కదా, గుంటూరు మిర్చి యార్డ్లో ధర్నా చేశారు మిర్చి రైతులు అనేసి, ఒక 30 మంది 40 మంది చేస్తే అది సక్సెస్ కాదండి. ఆ యార్డ్లో ఆ రోజు ఎంతమంది అయితే రైతులు ఉన్నారో అంతమంది వచ్చి ధర్నాలో పాల్గొని ఆ రోజు మిర్చి వ్యాపారం కనుక కాయలు అమ్మకుండా ఒక 2-3 రోజులు కాయలు అమ్మకుండా అట్లా స్టడీకి కనుక ఆపితే మిర్చి వ్యాపారస్తులు కూడా రేటు పెట్టడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కూడా దిగిరావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా రైతులని ఇబ్బంది పెట్టాలా, రైతులను బాధ పెట్టాలా, రైతులను నష్టపెట్టాలని ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. రైతు బాగుంటేనే ప్రభుత్వాలు రాజ్యాలు బాగుంటాయి. కాబట్టి రైతులందరూ ఏకమయ్యి దీని మీద, అంటే మీరేవో రోడ్డు మీదకి వచ్చి కారు అద్దాలు పగలు కొట్టండి, బస్సులు అద్దాలు పగలు కొట్టండి అని కాదు. మీరు స్వచ్ఛందంగా మీరు కూర్చొని మేము ఈ రేట్ అయితే అమ్ముతాము, లేకపోతే మేము అమ్మని ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు మిరపకాయలు అమ్మటం ఆపేసేయండి. అసలు అమ్మొద్దు. ఒక 3 రోజులు అమ్మొద్దు, లేకపోతే ఒక 4 రోజులు అమ్మొద్దు. మిరపకాయలు కనుక 4-5 రోజులు కనుక అమ్మడం కనుక ఆపేస్తే ఎంతో కొంత దిగిరావడానికైతే అవకాశం ఉంటుంది, ఇటు వ్యాపారస్తులు కానీ ఇటు ప్రభుత్వం కానీ. ఈ విషయం మీద కొద్దిగా ఆలోచన చేయండి. నేను చెప్పిన మాట మీకు కనుక అర్థమైతే కామెంట్ రూపంలో ఏదైనా చెప్పండి. సరే అన్న ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము, ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, ఎలా చేస్తే బాగుంటుందని మీరు కూడా నాకు ఏదైనా సలహా కనుక సూచన కనుక ఇచ్చారు అంటే ఆ సలహా సూచన మేరకు మనం మరలా రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక వీడియో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులారా, ఇది నేను మీకోసం మన కోసం, నా ఒక్కడి కోసం కాదండి, మన రైతు సోదరులందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు యూనిటీగా కనుక ఉండి ఒక వారం రోజులు కనుక మీరు 3 రోజుల నుంచి ఒక 7 రోజులు అంటే వారం రోజుల పాటు సుమారుగా మీరు కనుక మిర్చి అమ్మకాలు ఆపేసి మిర్చి బస్తాల యార్డ్కి తీసుకెళ్ళకుండా అమ్మకాలు కనుక ఆపేసి ఈ రేట్ అయితే మేము ఇదిగో ఈ క్వాలిటీ ఉంది, ఈ రేట్ అయితే మేము అమ్ముతాము, ఈ రేట్ అయితే మేము అమ్ముతామని మీరు కనుక ఒక నెక్కచ్చి మీద కనుకుంటే మద్దతు ధర 11,800 కాదండి, 12,000 లేకపోతే 13,000 వరకు పెట్టడానికైతే అవకాశం ఉంటుంది. అసలు మద్దతు ధర అనే కాదు, మిర్చి రేటు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ నాకు తెలిసి సిండికేట్ అయ్యారేమో అని ఒక చిన్న అనుమానం ఉంది. అయితే నాకే కాదు రైతు సోదరులందరికీ కూడా అనుమానం ఉంది. ఎందుకు అనుమానం ఉంది అంటే నన్ను చాలామంది అడుగుతున్నారు, వ్యాపారస్తులను సిండికేట్ అయ్యారా ఏంది, అసలు మిర్చి ఎక్స్పోర్ట్లు అయితే పోతున్నాయి కానీ రేట్లు అయితే పెరగట్లేదు అనేసి. అయితే ఇటు వ్యాపారస్తులు ఇటు రైతులు ఇద్దరు మైండ్లో ఫిక్స్ అయ్యారు, మిర్చి రేటు 13,000 ఉంది, ఇంకెంతకంటే పెరగదు, దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి, ఎక్స్పోర్ట్లు ఇవ్వనేసి అయితే రైతులు అటు వ్యాపారస్తులు మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఇలా మైండ్లో ఫిక్స్ అవ్వటం వల్ల రైతులే ఎక్కువ నష్టపోతున్నారు, వ్యాపారస్తులు ఎక్కువ నష్టపోవట్ల, రైతులే ఎక్కువ నష్టపోతున్నారు. కాబట్టి రైతు సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు మీకు కనుక మన వీడియో నచ్చితే మన రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల రైతు సోదరులందరికీ ఈ వీడియో చూస్తుంటారు, వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మిర్చి బస్తాలు ఏసీలో పెట్టుకుంటున్నారు కదా, ఈ రేట్లు ఎప్పుడు పెరగవచ్చు. ఎప్పుడంటే నాకు తెలిసి ఎక్కువగా గత సంవత్సరం కనుక మనం చూసుకుంటే వినాయక చవితి ఆ టైంలో ఒకనొక దశలో కొన్ని రకాల మిరపకాయలు 18,000, కొన్ని రకాల 20,000, కొన్ని రకాల 17,000 వరకు కూడా వినాయక చవితి వరకు నడిచింది. వినాయక చవితి కానుంచి మిర్చి రేట్లు అంటే తగ్గుకుంటూ వచ్చినాయి రేట్లు. ఇంకా తర్వాత తగ్గటం ఎంతవరకు పెరగలేదు. కానీ ఇప్పుడు రైతు సోదరులు కొంతమంది ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఇదే రేటు ఉంటుందా, రేటు పెరిగిద్దేమో ఒకసారి చూద్దామనే ఆశతో కొంతమంది రైతు సోదరులు అయితే ఏసీలో పెడుతున్నారు. అయితే మిర్చి రేట్లు అసలు పెరగకుండా అయితే ఉండవు, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దశలో రేట్లు పెరుగుతాయి. ఆ రేటు పెరిగినప్పుడు రైతు సోదరుల ఆశకు అత్యాశకు పోకుండా తక్కువ అమ్ముకోవాలి. సరే అది వినాయక చవితికి పెరిగిద్దా, లేకపోతే దసరాకి పెరిగిద్దా, లేకపోతే దీపావళికి పెరిగిద్దా, లేకపోతే క్రిస్మస్కి పెరిగిద్దా అని కాదు, ఖచ్చితంగా ఏదో ఒక దశలో అయితే రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రేటు పెరిగినప్పుడు రైతు సోదరులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది రైతు సోదరులు అమ్ముకోరు, ఆశకి అత్యాశకు పోయి. కొంతమంది అయితే అమ్ముకుంటారు, కొంతమంది అమ్ముకోరు. వాళ్ళు ఎందుకు అమ్ముకోరు అంటే ఆశకి అత్యాశకు పోయి. ఇప్పుడు ఓకే మనం ఏసీలో పెట్టినప్పుడు 10,000 ఉందా, ఇవాళ 14,000 ఉందా, ఈరోజు 16,000 ఉందా, ఈరోజు 17,000 ఉందా, ఏమో 18,000కి పోద్దాం, 20,000కి పోద్దాం, 25,000కి పోద్దాం, ఇంకో 4 రోజులు చూద్దాం, ఇంకొక వారం చూద్దాం, ఇంకొక 10 రోజులు చూద్దాం అనే ఆలోచనతోటి రైతు సోదరులు అమ్మరు. కొంత అమ్మకుండా ఆశకి అత్యాశకి పోయి ఆ రేట్లు పెరుగుతున్నంతసేపు అమ్మకుండా ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందనుకో అప్పుడు అమ్మటానికి ప్రయత్నిస్తారు. నిన్న 18,000కి అడిగారు, ఇవాళ 16,000కి అడుగుతున్నారు, 2,000 తక్కువ, వదిలే ఏసీ లోన్ పెట్టానంటారు. మళ్ళీ మరుసటి రోజు పెడతారు,
మళ్ళీ అది ఒక 500 తక్కువ అడుగుతారు. నిన్న 16,000కి అడిగి 15,500కి అడిగారు, మళ్ళీ 500 తక్కువ. ఆ చూద్దాంలే 4 రోజులు, ఆ మిరదాట్లు అంతసేటు ఆడ పండుతున్నాయిలే, సరికి విస్తీర్ణమే లేదు, విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, ఏడున్నాయిలే రేట్లు, చూద్దాం, లోన పెట్టలే, ఇంకో నెల చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, వినాయక చవితి అయిపోయింది కదా, దసరా చూద్దాంలే, ఆ దసరా దీపాలు చూద్దామని ఆలోచిస్తూ రైతులు కొంతమంది అమ్ముకోరు. కొంతమంది అయితే ముందే తెలుగు చొప్పున అమ్ముకుంటారు. ఇంకా చాలులే, నాకు నేను ఏసీలో పెట్టినప్పుడు ఈ రేటు ఉంది, ఇప్పుడు ఈ రేటు ఉంది, నా ఖర్చులు అద్దెలు వడ్డీలు అన్నీ పోయి ఒక గంటకు 20 రూపాయలు మిగులుతున్నాయని కొంతమంది అమ్ముకుంటారు. కొంతమంది ఆశకి అత్యాసపోయి అమ్ముకోరు. మనం రకంగా చెప్పుకుంటే 2043 రకం కనుక చూసుకుంటే అదే ఒకనొక దశలో కళ్ళంలో 45,000కి 47,000కి 50,000కి అడిగినా కానీ 1,00,000 వరకు పోద్ది అనేసి అమ్మకండి ఏసీలో పెట్టి ఇప్పుడు 2023 కళ్ళాల్లో ఇప్పటికి కూడా అమ్మకుండా కాయలు ఉన్నాయి. అవి 10,000కి కూడా అడుగుతున్నారు. అది ఎప్పుడైనా రైతు సోదరులు మీరు ఏసీలో ధైర్యం చేసి ఏసీలో పెట్టినప్పుడు రేటు పెరిగినప్పుడు తక్కువ అమ్ముకోవడానికి ప్రయత్నించండి. మీరు అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఒక్కటే క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం ఏసీలో పెట్టినప్పుడు ఏ రేటు ఉంది, మనం ఏసీలో పెట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు మనకి ఏం ఖర్చులు వచ్చినాయి, మనం పెట్టినందుకు మనకు వడ్డీ వచ్చిందా రాలా, ఈ ఖర్చులన్నీ కూడా మనకి ఎంత లాభం వస్తుంది అనేసి అయితే ఒక క్యాలిక్యులేట్ చేసుకోండి. సరే, లాభం రాకపోయినా ఖర్చులు వడ్డీలు వచ్చినా అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకొని అమ్ముకోవడం అయితే ప్రయత్నం చేయండి. మీరు కనుక ఆశకు పోయి అత్యాశకు పోయి అమ్ముకోకుండా నిలవగాను కూర్చుకుంటే గతంలో లాగే మళ్ళీ నష్టాలు అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే మిర్చి బస్తాలు ఇది ఏసీలో పెడుతున్న రైతు సోదరులు ఒక్కసారి అయితే ఖచ్చితంగా అయితే రేటు రావడానికి అవకాశం ఉంటుంది. అది ఏ టైంలో వస్తుందో అది మనం కరెక్ట్గా చెప్పలేము. అది వినాయక చవితికి రావచ్చు, దసరాకి రావచ్చు, దీపావళికి రావచ్చు. ఒక వినాయక చవితికి రేటు వచ్చిందనుకోండి, ఆ టైంకి అమ్మేసుకోండి. లేదు రేటు ఇంకా రాలేదనుకోండి, రేటు పెరిగే సూచనలు ఏమైనా ఉన్నాయి అనేసి అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందంటే వాతావరణం ఎలా ఉందంటే ఇప్పుడు పంట పరిస్థితులు ఎలా ఉన్నాయి, విస్తరణ ఎలా ఉంది, దిగుబడులు వస్తాయా రావా, తెగుళ్ళు ఎలా ఉన్నాయి, వర్షాలు ఎలా పడుతున్నాయి, వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది మిర్చి రేటు. కాబట్టి మీరు ఏసీలో పెట్టుకున్న రైతు సోదరులు అయితే ఇలా ఆలోచించండి. ఒకవేళ ఏసీలో మాకెందుకులే తలనొప్పి మేము అమ్ముకుంటాము కళ్ళాల్లో అంటే మంచిది. కళ్ళాల్లో అమ్ముకునే దానికైనా యాడ్లో అమ్ముకునే దానికి చాలా తేడా ఉంటుంది రైతు సోదరులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్ళాల్లో అమ్ముకుంటే మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. గోతం ఖర్చు ఉండదు, మూటాలో ఖర్చు ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండదు, పురికోస ఖర్చు కూడా ఉండదు. అదే మీరు యాడ్లో కనుక అమ్మాలి అనుకుంటే గోతం కొనుక్కోవాలా, మూటాలు తొక్కుడికి ఇవ్వాలా, యార్డుకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలా, మళ్ళీ అంటే లారీలో తీసుకెళ్ళినందుకు, ఆడికి వెళ్ళిన తర్వాత దిగుమతి కూలి ఇవ్వాలా, ఆ మిరపకాయలు అమ్మి పెట్టినందుకు షాప్ యజమానికి మరి 2%, 2.5%, లేకపోతే 1%, 1.5% ఎంత ఉంటుంది కమిషన్, కరెక్ట్గా ఐడియా లేదు ఎంత ఉంటుంది. ఆ కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ యాటికి తీసుకెళ్ళిన తర్వాత వ్యాపారస్తులు అడిగిన రేటుకే మనం అమ్మాల్సి వచ్చింది. మళ్ళీ యాటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోలేం కదా. కాబట్టి యాటికి తీసుకెళ్తే వ్యాపారస్తులు అడిగిన రేటుకే అమ్మాలి. అదే కళ్ళంలో కనుకో ఒక 500, ఒక 200 అటు ఇటుగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఖర్చులన్నీ ఉండవు కదా. యాడ్లు అమ్ముకుంటే ఈ ఖర్చులని పెట్టాలా, కళ్ళంలో అమ్ముకుంటే ఈ ఖర్చులని పెట్టే పని లేదు. అదొకటి ఆలోచన చేసి మీరు యాడ్లో అమ్ముకుంటే మంచిదా, కళ్ళంలో అమ్ముకుంటే మంచిది, మీ కాయల నాణ్యతను బట్టి వాటి క్వాలిటీని బట్టి మీరైతే నిర్ణయించుకోవాలి. అయితే మొత్తానికైతే ఏసీలు నిండుతాయని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనం నిన్నటి వీడియోలో చెప్పాం ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఎన్ని బస్తాలు ఎక్కాయి, ఇంకెన్ని బస్తాలు ఎక్కుతాయి, దిగుబడులు ఎలా వస్తున్నాయి అయితే నిన్నటి వీడియోలు చెప్పాము. మీకు ఏదైనా డౌట్ కనుక్కుంటే నిన్నటి వీడియోని చూడండి ఒకసారి. అయితే మనం ఇప్పుడు దాకా చెప్పాం కదా రైతు సోదరులారా, మీకోసం అంటే నేను చెప్పిన వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.